చర్యలు ప్రారంభమైన తర్వాత అవి తన మన ఇది అది అనేవి తారతమ్యాలు ఉండవు అనేది మనం గమనించాలి. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా నీ ఇందాక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఎందుకంటున్నా అంటే, ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి న్యాయస్థానం కూడా భావించి జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ వేయండి ప్రతి జిల్లాలోనూ. దాంట్లో ప్రతి మండలంలోనూ మండల ఆఫీసరు, ఎస్ఐ స్థాయి తక్కువ కాని వాళ్ళు, తహసీల్దారు, అలాగనే యానిమల్ వెల్ఫేర్ ఫండ్ సంబంధించిన సభ్యులు, అలానే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన సభ్యులతో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఒక కమిటీ వేయండి అని చెప్పారు. అంతేకాకుండా ఒక ఫోటోగ్రాఫర్ను కూడా నియమించండి అని చెప్పేసని. ఇవి జరగాలి. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు ఈ కార్యక్రమాన్ని రూపొందించాలి. కానీ అది ఎక్కడ జరుగుతుంది? ఇప్పటికీ నా ఉద్దేశంలో జరగలే. అంటే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని అమలు చేయటంలో కూడా కలెక్టర్ స్థాయి, ఎస్పీ స్థాయి లాంటి వాళ్ళు కూడా ఆలోచించట్లేదంటే దీని వెనక ఎవరైనా కానీ రాజకీయ హస్తాలు ఆయా ప్రాంతాల్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మిత్రులు చెప్తున్నారు, వాళ్ళ డిస్కషన్లో నేను వింటా ఉన్నా. సరే, క్యాషియో జరిగింది, 3 ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. క్యాషియో జరిగిన చర్య తీసుకోకుండా ఉండటం ఒక భాగం, క్యాషియోలు జరిగిన చర్యలు తీసుకోవడం ఒక భాగం, నేరాన్ని ప్రోత్సహించడం ఒక భాగం, నేరం చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఒక భాగం. ఇక్కడ ఆ 2 అంశాలు చూడాలి. గత ప్రభుత్వంలో క్యాషియోలు కేసులు కట్టలేదన్న మాత్రాన క్యాషియోలు గత ప్రభుత్వ హయాంలో జరగలేదని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. గత ప్రభుత్వంలో కోడి పందాల మీదో లేకుంటే దీని మీద కేసులు కట్టలేదు కాబట్టి అక్కడ చట్టాలు అమలు జరిగాయన్నా నేను నమ్మడానికి సిద్ధంగా లేదు. కానీ చట్టాన్ని అమలు చేసే వ్యక్తులు, అమలు చేసే అధికారులు, అక్కడ రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ధోరణిని బట్టి అక్కడ న్యాయస్థానం తీర్పులు, చట్టాలు అమలు జరగాలా లేదా అనేది వాళ్ళు నిర్ణయిస్తున్నారు. కాబట్టి వాళ్ళు రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాలు మర్చిపోతా ఉన్నారు. రాజ్యాంగం, చట్టాలు మనకు లోబడి పనిచేయాలనే విషయాలు మర్చిపోతా ఉన్నారు. తమకు ఎంత వాటా వచ్చింది, తమకు రేపు రాజకీయ లబ్ధి వస్తుందా లేదా అని చెప్పేసి ఆశించేవంటి రాజకీయ నాయకులు పెరుగుతూ ఉండటం, ఆ ఆలోచన ధోరణిలో ఆలోచించడం దురదృష్టకరం. అది కంట్రోల్ కాకుండా, దాన్ని నిరోధించకుండా ఈ రోజున మీడియా ప్రతిపక్ష పాత్ర వహించవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికి కూడాను మీడియా పాత్ర, చట్టాలను అమలు చేసే పద్ధతి ఎక్కడ ఉల్లంఘించినా, లేకుంటే ప్రజల యొక్క బాధలు, గాథల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన పరిస్థితి నేటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఏర్పడింది. కాబట్టి జరిగిన తప్పుల్ని ఎత్తి చూపడం, తద్వారా చట్టాలను సక్రమంగా అమలు చేయడం ద్వారా మీడియా కనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తే కొంతవరకు నిరోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే కొన్ని సంఘటనలు పాలన చేసేవంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు తెలియనటువంటి అంశాలు కూడా ఉంటాయి. సీక్రెట్గా స్థానికంగా చేసుకునే అంశాలు అధికారుల దృష్టికి వెళ్లకుండా, లేకపోతే పాలకుల దృష్టికి వెళ్లకుండా, అది డబ్బు ద్వారానో, లంచాల ద్వారానో, లేదంటే స్థానికం నుండి ఇన్ఫ్లుయెన్స్ల ద్వారానో జరిగే సంఘటనలు ఉంటాయి. అటువంటివి వెలుగు చూడాలి, తప్పుల్ని ఎత్తి చూపాలి. కాబట్టి దురదృష్టం ఏంటంటే గత అనేక సంవత్సరాల నుంచి కూడా న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు అమలు చేయకుండా ఐఏఎస్ లాంటి వాళ్ళు కూడా జైలుకి వెళ్ళిన సంఘటన మనం చూసాం, శిక్షలు పడి. అలానే ఐపీఎస్ అధికారులు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే సస్పెండ్ అయిపోయి ముందస్తు బెయిల్ వేసుకోవాల్సిన పరిస్థితి మన రాష్ట్రంలో అనేక చోట్ల చూసాం. కాబట్టి తాత్కాలికంగా తప్పించుకోగలరేమో కానీ చట్టానికి దొరికిన తర్వాత ఇబ్బందులు తప్పు అనే విషయాల్ని ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆలోచించకపోతే వాళ్ళు ప్రజల్లో అభాసుపాలవుతారనే విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే ఆలోచన వాళ్ళలో కనుక రాకపోతే
ప్రజలు అసహించుకునే పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. ఇక్కడ పండగ వరకు ఎవరికి అభ్యంతరం లేదు. అది సాంప్రదాయబద్ధంగా పండగ చేసుకోవచ్చు, పబ్బాలు చేసుకోవచ్చు. ఈ రోజున మనం చూస్తా ఉన్నాం కదా! పండగ పేరుతో అప్పటి వరకు పంటలు అమ్మేసి డబ్బు రైతు యొక్క చేతిలో ఉన్నప్పుడు ఆనందంతో చేసుకునే ఒక పండగ, ఒక సాంప్రదాయ పండగ. వాళ్ళ కుటుంబ సభ్యులు రావాలంటే ఈ రోజున ఛార్జీలు సైతం అదుపు లేకుండా పెరిగిపోయే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే విపరీతమైన వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెంచేసుకున్న ప్రభుత్వాలు, పాలకులు చూస్తూ కళ్ళెర పెడతా ఉన్నాడు. కాబట్టి దోపిడీ అనేది ఇక్కడే కాదు, ఇంకో విషయం ఏంటంటే ఈ కోడి పందాల్లో న్యాయస్థానం కూడా స్పష్టంగా చెప్పింది, దీంట్లో బాల కార్మికులు ఎక్కువగా పనిచేస్తారు, బాల కార్మికుల యొక్క హక్కులు కూడా హరించబడతాయి అని చాలా స్పష్టంగా న్యాయస్థానం చెప్పిన తర్వాత కూడా బాలల హక్కులు, జంతువుల హక్కులు, జూదాలోనే నిరోధించే చట్టాలు ఇవన్నీ ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా చట్టాల కాగితాల వరకే పరిమితం చేస్తే ఉపయోగం లేదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. అందుకే న్యాయస్థానం కూడా ఆగ్రహం ఇచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తా ఉన్నా. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను మీరు చెప్పిన కూడా ఓట్ల కోసమో, కమిషన్ల కోసమో, లేకపోతే ఇతర పద్ధతుల్లోనూ ఈ రోజున అటువంటి వాటిని ప్రజాప్రతినిధులు ప్రోత్సహించినా, అలాగే అధికారులు ప్రోత్సహించినా అది సమాజానికి నష్టం చేకూరుస్తారనే విషయాన్ని వాళ్ళకు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ఇంతటితో ఆగదు, ఇది ప్రజాస్వామిక వ్యవస్థకే ముప్పు వాటిల్లుద్ది. ఒకసారి ఈ చట్టాలు మేము ఉల్లంఘిస్తే మమ్మల్ని ఏమి చేయలేదనే అభిప్రాయం ప్రజల్లోకి వస్తే ఈ దేశంలో ఉన్న చట్టాలు ఏవి అమలు జరగవు. కాబట్టి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చిత్తశుద్ధితో చట్టాన్ని సక్రమంగా అమలు చేసి పండగని జరుపుకోమనండి. మామూలుగా మిగతా అనేక రకాలైన అంశాలు ఉన్నాయి, భోగి వంటలు ఉన్నాయి, పిండి వంటలు ఉన్నాయి, దేవుడికి గుడికి వెళ్ళే సంఘటనలు ఉన్నాయి, అనేక రకాలమైన సాంప్రదాయ పద్ధతులు ఉన్నాయి. కానీ హింస ద్వారా ఆనందపడాలి. 2 కోళ్లు కొట్టుకుంటే ఒక కోడి చనిపోతే ఆ చనిపోయిన కోడిని చూసి నేత్రానందం పొందాలనే ఆలోచన ఏదైతే ఉందో అది రాక్షసత్వానికి దారితీస్తుంది, అది నిరంకుశత్వానికి దారితీస్తుంది. కాబట్టి అటువంటి అంశాల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. వాటిని నిరోధించకపోతే మనం చట్టాలని అమలు చేయలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తే ఇంకా చట్టాలు ఉన్నా ఉపయోగం లేదు. కాబట్టి చట్టాలని ప్రతి ఒక్కళ్ళు అమలు చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి, కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని